అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ఖచ్చితంగా లైక్ చేయాలి. మీ ప్రతి ఒక్కరూ అంటే దాదాపుగా ఒక 12,000 నుంచి 15,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా రావడం వల్ల కొత్త వాళ్ళకి వీడియో వెళ్తుంది అండ్ ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనం త్వరగా 4 లక్షలు 5 లక్షలు సబ్స్క్రైబర్స్ చేరుకోవాలని నాకైతే ఉంది. మీకు కూడా ఉంటుంది మీలో చాలామందికి. అందుకే తలా చేయి వేయండి. ఇక పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం, తుది శ్వాస విడిచిన క్యాథలిక్ గురువు, ప్రపంచవ్యాప్తంగా సంతాపాల వెలువ. క్యాథలిక్కుల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ళు కన్నుమూశారు. ఇటీవల ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మన పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖసాగరంలో ముంచి ప్రభువు వద్దకు చేరుకున్నారు. ఆయన తన యావత్ జీవితాన్ని ప్రభు సేవకు చర్చికి అంకితం చేశారు. విశ్వాసం, ధైర్యం, విశ్వమానవ ప్రేమ, ముఖ్యంగా నిరుపేదలు, బలహీనుల కోసం సువార్త విలువలతో జీవించాలని మనకు ప్రబోధించారు అని రాసుకొచ్చారు. సో పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఆయన్ను గురువుగా భావిస్తారు. క్యాథలిక్లకు ఆయన గురువు అన్నమాట. సో ఆయన నిన్న అస్తమయం చెందారు. అది బ్యానర్లో వేశారు. తర్వాత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి నిన్న నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ అయ్యారు. చాలా తెలివిగా, చాలా డ్రామాటిక్గా, చాలా సినిమాటిక్గా అటువైపు ఆయన ప్లాన్ చేశాడు, ఇటు పోలీసులు ప్లాన్ చేశారు. ఆయనేమో పోలీసులను డైవర్ట్ చేసి విదేశాలకు వెళ్ళిపోవడానికి ఒక ప్లాన్ వేశాడంట. నిన్న మధ్యాహ్నం ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆ ఆడియో సందేశం ఏమిటంటే, నేను రేపు సిట్ విచారణకు హాజరవుతున్నాను. నేను హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాను, కానీ దాని మీద ఎటువంటి తీర్పు రావట్లేదు, అది లేట్ అయ్యేలా ఉంది. సో ఇలాగా సిట్ నాకు విచారణకు రమ్మని పిలుస్తోంది కాబట్టి నేను సిట్ విచారణకు రేపు మధ్యాహ్నం 11-12 ఆ టైంలో నేను వెళ్తాను, విచారణకు హాజరవుతాను, విజయవాడ వస్తాను అని ఆయన ఒక ఆడియో సందేశం రిలీజ్ చేశారు. కానీ పోలీసులకు అతని మీద అనుమానమే. ఇతను నిజంగా వస్తాడా, ఎక్కడికైనా పారిపోతాడని అనుమానంతో అతని కదలికల మీద అతని నిఘా పెడితే ఆయన గోవాలో ఉన్నాడని, గోవా నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి నేరుగా విదేశాలకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాడని పోలీసుల నిఘాలో తెలిసి హైదరాబాద్లో కాపు కాశారు. అతను హైదరాబాద్ రావడం కూడా రాజేష్ రెడ్డి అనే పేరుతో వచ్చాడంట. ఆయన రాజేష్ రెడ్డి అనే పేరుతో వచ్చి హైదరాబాద్ నుంచి గోవా నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళడానికి రెడీ అవుతున్న తరుణంలో అతన్ని పోలీసులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు అని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసుకొచ్చాయి. ఈవెన్ నిన్న వచ్చిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్లస్ మనకు తెలిసిన సమాచారం కూడా అదే. అతను విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేశాడు. పోలీసులు కన్నుగప్పి పోలీసులను డైవర్ట్ చేసి, కానీ పోలీసులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. సో ఇక్కడ వైసీపీ వాళ్ళ వెర్షన్ ఏంటంటే, ఆయన విచారణకు వస్తానన్నాడు కదా, అయినా సరే ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన ఈరోజు రేపు విచారణకు వస్తానని సందేశం ఆయనే చెప్పాడు కదా, సో అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి అని. ఇక్కడ పోలీసుల వెర్షన్ ఏంటంటే, అతను విచారణకు వస్తానని కేవలం డైవర్ట్ చేశాడు, అది నిజం కాదు, అతను విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేశాడు, ఆ సమాచారం మా దగ్గర ఉంది కాబట్టి మేము అతని పట్ల కాపలా కాశామని పోలీసులు చెప్తున్నారు. ఇదన్నమాట. గోవా నుంచి వస్తుండగా పట్టుకున్న సిట్టు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి, గోవాలో ఉన్నట్టు గుర్తించి మోటివేషన్ సిట్ బృందాలు వారి దృష్టి మరల్చేందుకు విచారణకు హాజరవుతానంటూ ఆడియో విడుదల. హైదరాబాద్ నుంచి చెన్నైకు, అక్కడి నుంచి విదేశాలకు పారిపోయే కుట్ర, పక్కా ప్రణాళికతో పట్టివేత. అతను నకిలీ గుర్తింపు కార్డులతో వచ్చాడంట. విచారణకు హాజరవ్వాలి అనుకుంటే నకిలీ గుర్తింపు కార్డుతో ఎందుకు రావాలి? సిట్ నిఘా నుంచి తప్పించుకొని విదేశాలకు పారిపోవడం కోసం రాజేష్ రెడ్డి పేరిట నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించారు. అదే పేరుతో గోవా నుంచి శంషాబాద్కు ఇండిగో విమానంలో సోమవారం సాయంత్రం 6:20 చేరుకున్నారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు వచ్చినట్లుగా అందరినీ నమ్మించి తొలుత చెన్నైకి, అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలన్నది రాజ్ ప్రణాళిక. విషయం తెలుసుకున్న సిట్ ఆయన విమానం దిగిన వెంటనే అదుపులోకి తీసుకుంది. సిట్ విచారణకు హాజరయ్యేందుకే వస్తున్నానని రాజ్ కసిరెడ్డి బుకాయించారు. సిట్ అధికారులు ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు అక్కడికక్కడే చెప్పారు. చాలా ప్లాన్డ్గా, చాలా తెలివిగా ఆయన పోలీసులను డైవర్ట్ చేసి విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు, కానీ కుదరలేదన్నమాట. సో ఇప్పుడు రాజ్ కసిరెడ్డి అరెస్టుతో వైసీపీలో బిగ్ బాస్లో ఒక అంత కలవరం. ఎందుకంటే ఆయన దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉంది. పోలీసులకి అతను మ్యాక్సిమం చెప్పకుండా ఉండడానికే ట్రై చేస్తాడు. ఎందుకంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నమ్మిన వ్యక్తి. సో ఈయన పోలీసులకి చెప్పేదాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఉంటుంది. సో ఈయన చెప్తాడా చెప్పడా
అందులో నా పాత్ర ఏమీ లేదు, నేను మొత్తం ఆయనకే అప్పచెప్పానని అప్రూవర్గా మారిపోతాడా, లేదు అసలు స్కామ్ జరగలేదు నాకేం తెలియదు అని మొండిగా కఠినంగా విచారణ ఎదుర్కొంటాడా తెలివిగా అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఆధారపడి ఉందన్నమాట. రాజ్ అరెస్టుతో ఆ మాజీల గుండెల్లో రైళ్లు, తమ బండారం బయటపడుతుందని ఆందోళన, మద్యం విధానంపై సమావేశాల్లో అధికారులు పాల్గొన్నట్టు సిట్ గుర్తింపు, లంచాలు ఎలా వసూలు చేయొచ్చో ఆ భేటీల్లో చర్చలు. సో ఆ భేటీల్లో ఈయన కూడా పాల్గొన్నాడు. ఇదంతా కూడా పోలీసులకు చెప్తే ఇబ్బంది పడతారనేది వాళ్ళ ఆలోచన అనమాట. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో కాస్త హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతిలో ఈ 2 వార్తలే హైలైట్ చేశారు. ఒకటి, పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం, ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజే తుదిశ్వాస విడిచిన పోప్, శ్వాసకోశ సమస్యలతో ఇటీవల ఆసుపత్రిలో, భారత్లో 3 రోజుల పాటు సంతాప దినాలు రాసుకొచ్చారు. ప్లస్ ఇదిగోండి రాజ్ కసిరెడ్డి అరెస్టు అనేది కూడా ఇక్కడ హైలైట్ చేశారు. కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్, గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు, అక్కడి నుంచి చెన్నైకి వెళ్లాలని పథకం, ఆపై విదేశాలకు చెక్కేసే యోచన, విమానాశ్రయం వద్ద సిట్నెగా ఎంతకీ బయటకు రాని రాజ్ కసిరెడ్డి, లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణకు వస్తా వదిలేయాలని వినతి, నమ్మలేమంటూ అరెస్ట్ చేసిన సిట్టు, విజయవాడకు తరలింపు, నేడు కోర్టు ముందు హాజరు. రాజ్ ఎత్తుకు సిట్ చెక్, తండ్రి ద్వారా పోలీసు గేలం, గోవాలో ఆచూకీ లభ్యం, బయలుదేరిన బృందాలు, కసిరెడ్డిని అలర్ట్ చేసిన వైసీపీ ఖాకీ, ఆడియో మెసేజ్తో పోలీసుల్ని దారి మళ్లించే ఎత్తుగడ, హైదరాబాద్కు రాజేష్ రెడ్డి పేరుతో టికెట్ బుకింగ్, చెన్నై వెళ్ళి అటు నుంచి విదేశాలకు వెళ్లేందుకు ఎత్తుగడ, టెక్నాలజీతో సిట్ నెగా శంషాబాద్లో అదుపులోకి. ఇదన్నమాట సంగతి. అతను చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు కానీ పోలీసులు ఇంకా పట్టుకున్నారు. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణాన్ని నడిపించిన రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ సిబ్బంది పట్టేసుకున్నారు. ఇప్పటికి 4 సార్లు విచారణకు డొమ్మా కొట్టి హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి తప్పించుకొని తిరుగుతున్న ఆయన ఎత్తును చిత్తు చేశారు. సోమవారం సాయంత్రం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. రాత్రికి ఆయన్ను విజయవాడకు తరలించారు. ప్రస్తుతానికి ఆయన సిట్ అదుపులో ఉన్నారు. మేబీ ఈరోజు విచారించి రేపు కోర్టుకు చూపిస్తారేమో, లేదా ఈరోజు సాయంత్రమైనా కోర్టుకు చూపిస్తారు. 24 గంటల్లో కోర్టుకు చూపించాలి. సో ఇక్కడ మరొకటి చూసుకుంటే సాక్షిలో దీన్ని ఎలా రాశారంటే, మద్యం పూసి సిట్ పోలీసుల కసి అంట. ప్రేస కోసం ఎంత తిప్పలు పడ్డారమ్మా. మద్యం మసిపూసి సిట్ పోలీసుల కసి. విచారణకు హాజరవుతానని సందేశం పంపిన రాజ్ కసిరెడ్డి, అందుకోసం విజయవాడ వస్తుంటే హైదరాబాద్లోనే అరెస్ట్. లేదు ఆయన విజయవాడ రావట్లేదు, చెన్నై వెళ్ళి విదేశాలకు వెళ్ళిపోతున్నాడు అనేది పోలీసుల వాదన. వీళ్ళ వాదన ఇలా ఉంది. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు, అప్పటికే ఆయన కుటుంబ సభ్యులను బెదిరించిన సిట్టు, వాసుదేవరెడ్డి సత్యప్రసాద్లను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు, అసలు కుంభకోణం జరగలేదన్న విజయసాయిరెడ్డి, లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే పన్నాగం. విజయసాయిరెడ్డి కుంభకోణం జరగలేదన్నాడా? మద్యం కుంభకోణం మొత్తం రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ రాజ్ కసిరెడ్డి ఒక పెద్ద క్రిమినల్ మైండ్, ఒక పెద్ద క్రిమినల్ తెలివితేటలు ఉన్న వ్యక్తి అని చెప్పి ఆయనగా చెప్పింది, ఆయన నోటితో ఆయనగా చెప్పింది. సాక్షికి సెపరేట్గా ఫోన్ చేసి చెప్పాడేమో, మద్యం కుంభకోణం జరగలేదు మీరు అలా రాసుకోండి అని. సెపరేట్గా సాక్షికి ఫోన్ చేసి చెప్పుంటాడు. ఎంతైనా ఆయన పుట్టించిన పత్రిక కదా, ఆయన కూడా ఇది పుట్టడంలో కీలకం కదా. సో సాక్షిలో ఇంకో ఇంపార్టెంట్ వార్త రాశారు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో లోపల రాశారండి, చట్టం అంటే లెక్కలేదా అని పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సిట్ అధికారులు చాలా పెద్దవాళ్ళం, శక్తివంతులను భావిస్తున్నారు. మీకు చట్టం అంటే గౌరవం లేదని అర్థమవుతోంది. పోలీసులే చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరున్నది చట్టాన్ని కాపాడడానికి, వారికి చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యం అనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫామ్ ఉందని ఏం చేసినా చెల్లుబాటు అనుకుంటున్నారు. మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనండి, చట్టం గురించి వారితోనే మాట్లాడతాం. పోలీసుల వైఖరి అత్యంత బాధాకరం, ఇలాగే వదిలేస్తే రేపు అందరం బాధపడాలి. వ్యక్తి స్వేచ్ఛ కన్నా కోర్టులకు ఏది ముఖ్యం కాదు అని చెప్పిందనమాట. ఏ కేసులో అంటే ఈ మద్యం స్కామ్లోనే A6గా ఉన్న కిరణ్ రెడ్డి గారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ విషయంలో చట్టం అంటే లెక్కలేదా అని రాశారనమాట. లోపల పేజీలో ఉంది, చదువుదాం ఒకసారి. లోపల పేజీల్లో ఇచ్చారు. ఇదిగో నెక్స్ట్ పేజీలో ఇచ్చారనమాట ఏ కేసులో అనేది. దర్యాప్తు గమనను ఇక్కడ మొత్తం ఇదే రాశారేంటి? ఇంతకీ ఏ కేసులో అనేది రాయాలి కదా. పోలీసులు దుర్మార్గపోకుండా తిరుపతికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు విశ్రాంత పోలీసు అధికారి సుబ్రహ్మణ్యం రెడ్డి హైకోర్టుకు పోసుకొచ్చినట్టు నివేదించారు. కేసు ఏమిటి, నేరం ఏమిటి అనే విషయాలను చెప్పకుండా తన అర్ధరాత్రి తిరుపతి నుంచి విజయవాడకు ఆగమేఘాల మీద తరలించిన పోలీసులు విచారణ పేరుతో దారుణంగా వ్యవహరించి హైకోర్టుకు మొరపెట్టుకున్నారు.
క్యాన్సర్తో బాధపడుతున్న తన భార్య కనీసం మందులు కొనేంత వరకైనా ఆగాలని ప్రాధేయపడినా వినకుండా బలవంతంగా తరలించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సో మద్యం స్కామ్లో A6గా ఉన్న కిరణ్ రెడ్డి వాళ్ళ తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసు మీద ఇదంతా జరిగిందనమాట. సో ఇలా కేసు ఏంటి, వివరాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో రాయలేదు, ఏదో రాయాలి కాబట్టి రాశారు. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్, జేడి వ్యాన్స్ కుటుంబ సమేతంగా నిన్న, ఆయన భారతీయ అల్లుడు, తెలుగింటి అల్లుడు ఒక రకంగా. సో ఆయన నిన్న కుటుంబ సమేతంగా ఇండియా వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ వ్యాన్స్ సమీక్ష, ఇది పాజిటివ్ ఉంటుందని అందరూ భావిస్తున్నారన్నమాట. సో వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో పురోగతిపై సంతృప్తి, పలు అంశాలపైన ప్రధాని అమెరికా ఉపాధ్యక్షుడి చర్చలు, కుటుంబంతో కలిసి ఢిల్లీలో వ్యాన్స్ విహారం. ఉభయ దేశాల ప్రజలకు మేలు కలిగించేలా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడం కోసం దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. 4 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని వారిద్దరూ సమీక్షించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సహా పలు ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపైన చర్చించారంట. ఇదిగోండి, వాణిజ్య చర్చలు బేష్, ఉభయులకు లాభదాయకంగా ఒప్పందం కుదుర్చుకుంటాము. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జేడీ వ్యాన్స్ 4 రోజుల భారత కుటుంబంలో ఉపాధ్యక్షుడుగా ఆంధ్ర అల్లుడి తొలి అధికారిక పర్యటన. భారతీయ వస్త్రధారంలో వ్యాన్స్, ఉషా అండ్ పిల్లలు. తొలి రోజు ఢిల్లీలో మోదీతో భేటీ, విందిచ్చిన ప్రధాని, పిల్లలకు ఇల్లంతా చూపి నెమలేకలు కానుకిచ్చిన మోదీ. నేడు రేపు జైపూర్, ఆగ్రాల సందర్శన, అటునుంచే అమెరికాకు. ఈరోజు రేపు జైపూర్ అంట, ఆగ్రా తిరుగుతారంట, అటునుంచి అటు అమెరికాకు వెళ్ళిపోతారంట. మోదీ గారు ఏం చేయక్కర్లా, నరేంద్ర మోదీ గారి దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్లని వాళ్ళ కుటుంబంతో సహా పంపిస్తే వాళ్ళు దానికి జీవితకాలం గుర్తుండిపోయే ఫోటోలు తీస్తారు. ప్రపంచంలోనే బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ నరేంద్ర మోదీ గారి దగ్గరే ఉన్నారు. తర్వాత నేడు అమిత్ షాతో చంద్రబాబు భేటీ. విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో చంద్రబాబు గారు భేటీ కాబోతున్నారు. పలు కీలకమైన అంశాలు. ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది కదా, సో అది ఎవరికి ఇవ్వాలి అనే అంశం మీద భేటీ జరుగుతోంది. దానికి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. విజయసాయిరెడ్డి గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాజ్యసభ సభ్యత్వం తను రాజీనామా చేశారు కాబట్టి తను బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ తనే దాన్ని తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా గతంలో ఇటీవల పనిచేసిన అన్నామలైకి ఇవ్వాలి అనేది బీజేపీలో ఒక ప్రపోజల్ ఇప్పుడు సిద్ధమైంది. సో ఎవరికి ఇస్తారనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే ఆ రాజ్యసభ బీజేపీకే ఇస్తారు. బీజేపీకి బలం లేకపోయినా వాళ్ళకే ఇస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్ళి ఆయన సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిసెట్టి అప్పలనాయుడు, సానా సతీష్, పార్టీ సీనియర్ నేత కమ్మంపాటి రామ్మోహన్ రావు తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉదయం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ను కలవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇది సో చాలా అంశాల మీద వాళ్ళతో మాట్లాడి పనిలో పని రాజ్యసభ అంశం కూడా తేల్చేస్తారు. తర్వాత జూలైలో కొత్త పింఛన్లు 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. అదనపు భారం నెలకు 250 కోట్లు. ఏం కార్టూన్ వేశారు. ఆయనేమో పింఛన్లు పట్టుకొని వచ్చాడంటే వీళ్ళందరూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారంట. జూలైలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ప్రాథమిక అంచనా వేశారంట. ఓకే, ఇంకేమున్నాయి.
చోరులు వస్తున్నారు తండోపతండాలుగా. అమ్మో, మధ్యప్రదేశ్లోని టాండా నుంచి పలు రాష్ట్రాల్లోకి ముఠాలు. పోలీసులు అక్కడికి వెళ్ళడము సహజమే. సింపుల్గా మనం ఖాకీ సినిమా చూశారు కదా మీలో చాలామంది. తమిళ హీరో కార్తీ యాక్ట్ చేసిన ఖాకీ సినిమా చాలా బాగుంటుంది. ఆ సినిమా చూసే కొద్దీ ఇంకా ఉత్కంఠగా ఉంటుంది. అక్కడ వాళ్ళు దొంగలు, ఆ దొంగలను పట్టుకోవడానికి వాళ్ళు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వెళ్తారు. ఆ ఖాకీ ఆ బృందం అంతా వాళ్ళు ఒక మారుమూల కుగ్రామంలో ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం అనమాట. సేమ్ అటువంటి దొంగలే ఆ సినిమాలో చూపించినటువంటి దొంగలే. వాళ్ళని పట్టుకోవడానికి సినిమాలో ఎన్ని తిప్పలు పడ్డారో, సినిమాలో కాబట్టి అన్ని తిప్పలు పడి వాళ్ళని పట్టుకున్నారు. రియల్ లైఫ్లో ఎవరు అలా పట్టుకుంటారు? పోలీసులు కూడా మేము అక్కడికి వెళ్ళలేమని వదిలేస్తారు. కాబట్టి అటువంటి దొంగలే వస్తున్నారంట. రాజస్థాన్కు చెందిన హవేరీ ముఠా సభ్యులు ఇతర రాష్ట్రాలకు వచ్చి బంగారం దోచుకెళ్తారు. వేలి ముద్రల ఆధారంగా వీరిని గుర్తించినా పట్టుకునేందుకు దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి. గ్రామస్తులంతా ఏకమై తిరగబడతారు. గట్టిగా ప్రయత్నిస్తే పోలీసులను కూడా తరిమి కొడతారు. దీనిపై ఓ సినిమా కూడా వచ్చింది. అచ్చం ఇలాంటి ముఠానే మధ్యప్రదేశ్లోని థార్ జిల్లా టాండా ప్రాంతంలో ఉంది. ఈ ముఠాల సభ్యులు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీరిని పట్టుకోవడం, చోరీ చేసిన బంగారాన్ని రికవరీ చేయడం సవాల్గా మారింది. రోజు ఏదో ఒక రాష్ట్రం నుంచి పోలీసు బృందాలు టాండా స్టేషన్కి వెళ్ళి వారి సాయం కోరడం నిత్యకృత్యంగా మారింది. మధ్యప్రదేశ్లోని థార్, అల్లీరాజ్పూర్, జోబాట్, జగువా, గుజరాత్ సరిహద్దుల్లోని దోహాద్ ప్రాంతాలకు చెందిన దొంగల ముఠాలు బస్సులు మారుతూ వివిధ ప్రాంతాలకు వస్తాయంట. సో వీళ్ళని పట్టుకోవడం కూడా కష్టమే. సో వీళ్ళ దగ్గర నుంచి చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని రాసుకొచ్చారు. ఇక 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం. ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్లు కీలకం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఇప్పటికే మెగా డిఎస్సీ ప్రకటన జారీ కాగా అదే మాదిరిగా ఏపీపీఎస్సీ కూడా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధమవుతోందంట. ఏపీపీఎస్సీలో సుమారుగా ఉన్నాయి. బీట్ ఆఫీసరు 691 పోస్టులు అంట, సెక్షన్ ఆఫీసరు 100 పోస్టులు అంట. అటవీ శాఖలు అంటే శాఖల వారీగా మొత్తం ఇచ్చారు. సో సుమారుగా 3000 పోస్టులు ఉన్నాయేమో. చూద్దాం లోపల పేజీలో ఉన్నాయి ఎన్ని పోస్టులు అనేది. ఇతర శాఖల్లో అబ్బో పోస్టులు తక్కువేనండి, పెద్ద ఏం లేవు. ఎన్ని ఉన్నాయి పోస్టులు? జిల్లా సైనిక అధికారి లేడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేడు, అగ్రికల్చర్ ఆఫీసర్లు 10, 1000 పోస్టులు కూడా లేవు. మేలివి బంగారం 10 గ్రాములు ₹1,00,000. ఓకే. పోలీస్ కస్టడీకి గోరంట్ల మాధవ్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు. వైకాపా మాజీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్. ఈయన పేరు గంట్ల మాధవ, గోరంట్ల మాధవ్ నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ అండి. గోరంట్ల మాధవే కదా, కన్ఫర్మే కదా. అంటే నాకు రాసినప్పటికీ నాకు ఎందుకంటే ఒక వీడియో చూసి అప్పటి నుంచి గంట్ల మాధవ్ అని అసలు మైండ్లోకి అదే వచ్చేస్తుంది. అంటే నాకు మతిమరుపులే, ఏమనుకోవద్దు. గోదావరి జలాల లభ్యతపై సిడబ్ల్యూసి నివేదికకు ఏపీ తిరస్కృతి. బోర్డు మార్గదర్శకాలకు విరుద్ధంగా అధ్యయనం. కేంద్ర జల సంఘం సమావేశంలో ఏపీ వాదనలు. గోదావరి నది, దాని ఉపనదుల్లోని నీటి లభ్యతపై 2023 జూన్లో కేంద్ర జల సంఘం చేసిన అధ్యయన నివేదికను ఆంధ్రప్రదేశ్ తిరస్కరించింది. ఈ నివేదిక సిడబ్ల్యూసి మార్గదర్శకాలు గతంలో వారి వ్యాఖ్యానాలకు భిన్నంగా ఉన్నాయంట. మరి ఏం చేస్తారు? కొత్తగా ఇస్తారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక ప్రపోజల్ చేస్తారా, మళ్ళీ నివేదిక ఇవ్వమంటారా? నిమిషాల్లో వస్తారు, నిండా ముంచేస్తారు. రుణ యాప్లతో తస్మాత్ జాగ్రత్త. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ మీ మొబైల్లో ఉంటే ఇమీడియట్గా డిలీట్ చేసేయండి. జీవితాలు తారుమారైపోయి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. బెట్టింగ్ ఆడడం కోసం లోన్ యాప్ల్లో లోన్ తీసుకుంటున్నారు. 2000, 3000, 5000, మ్యాక్సిమం 10,000. ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, పీజీ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కేవలం బెట్టింగ్, లోన్ యాప్లో లోన్ తీసుకోవడం, బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ ఆడడం, బెట్టింగ్లో డబ్బులు పోతాయి, లోన్ యాప్లో అప్పు ఉండిపోద్ది. అలా 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 పెరిగిపోయి ఇది అవుతుంది అన్నమాట. సో ఈ 2 యాప్లు ఇమీడియట్గా డిలీట్ చేసేయండి, లేకపోతే మీ బతుకులు మారిపోతాయి.
పేద విద్యార్థుల సాంకేతిక విద్యకు భరోసా. హీల్లో అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్సుతో ఉచిత శిక్షణ. ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం మే 10 వరకు అవకాశం. హీల్ ప్యారడైజ్ ప్రాంగణంలో సాంకేతిక విద్య కోసం ప్రత్యేకంగా అత్యాధునిక వసతులతో అలేఖ్య హీల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశారు. తర్వాత గడువులోగా పూర్తి కాని పాత లేఅవుట్లకు అనుమతుల పునరుద్ధరణ. ప్రభుత్వం కీలక నిర్ణయం. 870 ప్రాజెక్టులు ఊరట. గడువులోగా పూర్తి కాని పాత లేఅవుట్లు పునరుద్ధరిస్తున్నారంట. తర్వాత రాజకేశ్వర రెడ్డి అరెస్టుతో గుండెల్లో రైళ్లు. ఓకే. చట్టానికి అతీతులమని ప్రభుత్వాధికారులు భావించరాదు. హైకోర్టు ఆదేశాలను పాటించని సబ్ కలెక్టర్ సుప్రీంకోర్టు. ఏపీ సబ్ కలెక్టర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. జైలు శిక్షపై తాత్కాలిక స్టే. చట్టానికి అతీతులమని ప్రభుత్వాధికారులు పోలీసులు భావించకూడదు. ఒకవైపు పోలీసుల్ని హైకోర్టు చివాట్లు పెట్టింది ఒక రకంగా, అలాగే ఒక ఏపీ సబ్ కలెక్టర్ సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఇండైరెక్ట్గా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణ. విచారణాధికారిగా ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్. 60 రోజుల్లో దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశం. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. సో అప్పుడు ప్రభుత్వం విచారించింది కానీ తాత్కాలికంగా విచారణ ముగించారు. ఛార్జ్ షీట్ కూడా సరిగ్గా వేయలేదు. సో ఇప్పుడు ఆ కేసును మళ్ళీ తిరిగేసి మరోసారి విచారణకు ప్రభుత్వం సమాయత్తమైంది అనమాట. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి జిల్లా ఎస్పీకి డీజీపీకి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గన్నవరం విమానాశ్రయం దారిలో సౌర వెలుగులు. ఓకే. రెండోసారి ఒక్కటయ్యాయి. దిగ్విజయంగా మరోమారు స్పేడెక్స్ ఉపగ్రహాల అనుసంధానం. సంక్లిష్ట సాంకేతికతపై పట్టు నిరూపించుకున్న ఇస్రో. కొత్తగా నిర్మించే వసతి గృహాల్లో రీడింగ్ రూమ్లు, జిమ్లు ఉండాలి. ముందు ఉన్న వాటిని ఉద్ధరించండి. ఉన్న వసతి గృహాలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి. మెయిన్ ఆ మరుగుదొడ్లు బాగుండి, వాటికి సక్రమమైన డోర్లు ఉండి, విండోస్కి తెరలు ఉండి, అవి బాగుంటే ఇంకా కొత్త వసతి గృహాల సంగతి చూడొచ్చు. ఈ రాష్ట్రంలో ఏ హాస్టల్కి వెళ్ళినా సరే దోమలు చండాలంగా ఉంటుందన్నమాట. ముందు అవి బాగు చేస్తే బాగుంటుంది. డిఎస్సిలో వివాహిత మహిళలు సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరు నమోదు చేయాలి. పాపం ప్రతిసారి ఇదొక సమస్య. జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు సర్టిఫికేట్లో ఒక పేరు ఉంటుంది, పెళ్ళి అయిపోయాక ఆధార్లో మరో పేరు ఉంటుంది. సో ఇప్పుడు ఆధార్లోది పెట్టాలి, సర్టిఫికేట్లోది పెట్టాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది, సర్టిఫికేట్లో ఏ పేరు ఉందో అదే పెట్టండి అని. ఎన్ని పోస్టులకైనా ఒకే దరఖాస్తులో సమర్పించవచ్చు. పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు. జీవో 3కి ప్రత్యామ్నాయం తెచ్చి న్యాయం చేస్తాం. ఇప్పుడు డిఎస్సి వాయిదా కుదరదు. మంత్రి సంధ్యారాణి. ఉద్యోగాలంటే పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించడం కాదని వైకాపా నేతలపై గిరిజన సంక్షేమ శాఖ గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి ద్వారా ఏజెన్సీలో భర్తీ చేస్తున్న 400 పోస్టుల్లో 24 మాత్రమే స్థానిక ఆదివాసీలకు దక్కుతున్నాయి. ప్రత్యామ్నాయ జీవో తెచ్చే వరకు డిఎస్సిని వాయిదా వేయాలి అని వైకాపా గిరిజన నేతలు డిమాండ్ చేశారు. చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే ఊరుకోం. 60 ఏళ్ళు పైబడిన వారిని ఇంటి వద్ద విచారించాలని తెలియదా? ఇదే సాక్షిలో హైలైట్ చేశారు కదా, ఈ వార్తను హైలైట్ చేశారు కదా. సో ఇది ఈనాడులో కూడా రాశారండి. పోలీసులు చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి బాలసుబ్రహ్మణ్యం రెడ్డిని తిరుపతి నుంచి విజయవాడకు తీసుకురావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో పోలీసులు కూడా హైకోర్టుకి ఈజీగా దొరికిపోతున్నారు. పదే హైకోర్టు చేత చివాట్లు కాస్తున్నారు. అతి విచారణ అవుతుందన్నమాట. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే డిఎస్పీ నోటి దురుసుగా ప్రవర్తించారు. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. కాసేపు ఈనాడుని పక్కన పెట్టేసి సాక్షికి వెళ్దాం. సాక్షిలో కూడా చాలా వరకు కవర్ అయ్యాయి కదా. సో సాక్షిలో సిరిమా లక్ష్మి ఏంటో పాప మీ హెడ్డింగ్లు ఎవరు పెట్టారో కానీ సాక్షిలో ఈరోజు వాళ్ళకి ఏం పుట్టిందో ఏం కల వచ్చిందో తెలియదు. సిరిమా లక్ష్మి అంట. అంటే మాలక్ష్మి అంటాం కదా. సో మా లక్ష్మి ₹1,00,000 వెళ్ళింది కాబట్టి మా లక్ష్మి అన్నారు. ప్రాస్ కుదరలేదు. అది ఎప్పుడైనా సరే హెడ్డింగు మైండ్లో స్థిరంగా ఉండిపోయేలా ఉండాలి. నోటికి పలకడానికి ఈజీగా ఉండాలి. హెడ్డింగ్ కానీ మనం ఏదైనా బ్రాండ్ పెట్టినప్పుడు ఆ బ్రాండ్ పేరు కానీ ఏదైనా ప్రోడక్ట్ పేరు కానీ మైండ్లో స్థిరంగా ఉండిపోవాలి. నోటికి పలకడానికి చాలా ఈజీగా ఉండాలి. ఉచ్చారణకు ఈజీగా ఉండాలి. హెడ్డింగ్ అయినా అంతే, బ్రాండ్ అయినా అంతే. ఇప్పుడు మన ఛానల్ పేరు గుండుసూది.
చాలా సింపుల్, గుండు శుద్ధి చాలా ఈజీగా గుర్తుండిపోద్ది అండ్ పలకడానికి ఈజీగా ఉంటుంది. కానీ దాని అర్థం వేరు. దాని అర్థం మీలో చాలామందికి తెలియదు. గుండు సూది మన ఛానల్ అర్థం, గుండు సూది పిన్ మన ఛానల్ పేరు. పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్, PINN. పిన్ని తెలుగులో మనం ఏమంటాం, గుండు సూది అని అంటాం కదా. సో అందుకు గుండు సూది అని పెట్టా. ఈ పేరు కోసమే దాదాపుగా ఒక 15-16 రోజుల పాటు కసరత్తు చేసి ఒక 120-130 పేర్లు పేపర్ మీద రాసుకొని ఆలోచించి చివరికి ఇది ఫైనల్ చేశాను. సో అలా హెడ్డింగ్లు, ఈనాడులో హెడ్డింగ్లు కూడా భలే గమ్మత్తుగా పెడుతుంటారు. మరి వీళ్ళు హెడ్డింగ్లు కొంచెం పైత్యం పట్టిందేమో. ఏమైనా మందు వేసుకోండి, అప్పుడు ఇలాంటి హెడ్డింగ్లు రావు. ఈ హెడ్డింగ్ బాగాలేదు, ఇది బాగాలేదు. సరే, దేశంలో 1,00,000 మార్కు దాటేసిన 10 గ్రాముల 24 క్యారెట్లు గోల్డ్. ఓకే, చట్టం అంటే లెక్కలేదో చెప్పుకున్నాం. కళ్ళల్లో కారం చల్లి కత్తితో పొడిచి, కర్ణాటక మాజీ DGP ఓంప్రకాష్ కళ్ళల్లో కారం చల్లి కత్తితో పొడిచి చంపినట్లు ఆయన భార్య పల్లవి ఒప్పుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అమ్మ, కళ్ళల్లో కారం కొట్టేసి ఒక స్తంభానికి కట్టేసి కత్తితో పొడిచేసి గాజు సీసాలతో పొడిచేసి పాశవికం, అదొక చాలా చాలా దారుణంగా చంపింది ఆమెను, భర్తని. అది ఆగడం. అల్ట్రాటెక్ పరిశ్రమకు సున్నప్రాయి సరఫరా చేసే టిప్పర్ల సీజ్. ప్యాకింగ్ ప్లాంట్ నుంచి 40 మంది కార్మికులను వెనక్కి రప్పించిన కాంట్రాక్టర్. ఎమ్మెల్యే విపరీత జోక్యంతో నిలిచిపోయిన సిమెంట్ ఉత్పత్తి. చేయండి ఇలా చేయండి. ఎమ్మెల్యేలు అంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. రేపు పొద్దున ప్రజలు ఉన్నారు, తీర్పులు ఇస్తారు. పాపం చాలామంది ఎమ్మెల్యేలు ఇలాగే ఉన్నారు. దాదాపుగా ఒక 20-30 మంది మరీ బరితెగిచ్చేస్తున్నారు. తర్వాత కీరవాణి నన్ను టార్గెట్ చేశారు. వెడ్డింగ్ ఈవెంట్స్ చేసే వల్ల అసలు గాయకులే కాదంటూ సంగీత దర్శకుడు కీరవాణి చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఆయన కంపోజ్ చేసిన పాటలు పాడితేనే కీరవాణి ఎక్కువ మార్కులు వేస్తారు అని పాడుతా తీయగా కంటెస్టెంట్ ప్రవస్థ ఆరాధ్య ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు అండ్ 2-3 ఛానళ్ళకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అందులో ఆమె చాలా క్లియర్గా మాట్లాడారనమాట. ఆ వీడియోలో, ఆమె రిలీజ్ చేసిన వీడియోలో, తాను పాడుతా తీయగాలో కంటెస్టెంట్గా ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న వేధింపులు, తనను జడ్జీలు ఏ విధంగా ట్రీట్ చేశారు అనే ఆవేదన ఆమె చెప్పారు. ఇది ఒక కొత్త కాంట్రవర్సీగా మారింది. కానీ ఇటువంటి ఈ రియాలిటీ షోల్లోనూ ఇదే కాదు, పాడుతా తీయగానే కాదు, అండ్ ఇవన్నీ కూడా రియాలిటీ షోలు స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయి. ఒక స్టేజ్కి వచ్చే వరకు అలా జరుగుతాయి, నార్మల్గా సహజంగా జరుగుతాయి. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంక రియాలిటీ షో స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతాయి అన్నమాట. డ్యాన్స్ షోలు కానీ, ఈ పాడుతా తీయగా ఇది కానీ, బిగ్ బాస్ అయితే మొదటి నుంచి స్క్రిప్టే, మొదటి నుంచి రియాలిటీ షోనే. అతిపెద్ద రియాలిటీ షో వైసీపీ. ఇన్ని రియాలిటీ షో ఉన్నా సరే ప్రపంచంలో దేన్ని తలదనలేని రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ. అందులో రియాలిటీ షోలో ఉన్నవాళ్ళు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ మళ్ళీ రియాలిటీ షోలో భాగస్వామి కాదు, కొంతమంది. పోప్ అస్తమయం, వాణిజ్య ఒప్పందం బలోపేతం పైన దృష్టి. ఓకే, ఒప్పుకుంటాం. 2వ పేజీలో ఏం రాశారు మాస్టారు? నేడు వైఎస్ఆర్సీపీ PAC సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం. 33 మంది PAC సభ్యులు నియమించారు కదా, వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం అంట. తర్వాత పోప్ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. ఓకే, ఇవన్నీ హైకోర్టు ఇచ్చిన వార్నింగ్లు. ఓకే, సరే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇందులో ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే బంగారం లకారం, ఇది కొంత పర్వాల. బంగారం లకారం 1,00,000 రూపాయలకు వెళ్ళింది. లకారం అంటారు కాబట్టి అలా పెట్టారు. మన రైల్వే జోన్పై, మన జోన్పై రైల్వే రివర్స్. ముందు ఆపరేషన్లు, ఆ తర్వాత నిర్మాణాలు. జోన్ల విషయంలో రైల్వే శాఖ విధానం ఇదే. రాయగడ కొత్త డివిజన్లోనూ ఇదే ప్రక్రియ. కానీ విశాఖలో మాత్రం భిన్న వైఖరి. ఆపరేషన్స్ ప్రారంభంలో చిత్తశుద్ధి లోపం, ఒడిశా లాబింగ్ పైన అనుమానాలు. రైల్వే మంత్రి కూడా అక్కడ వారే. జోన్ శంకుస్థాపనకు అశ్విని వైష్ణవ్ దూరం. ఎంపీలు గట్టిగా అడగలేకపోవడం వల్లేనా? సో మన రైల్వే జోన్ పట్ల కుట్రలు చేస్తున్నారంట, అది ఒకసారి చూసుకోవాలి. ఈవెన్ ఆపరేషన్స్ ముందు చేసి ఆ తర్వాత నిర్మాణాలు జరుగుతాయంట. ఎప్పుడైనా సరే నిర్మాణాలు, ఆపరేషన్స్ ఒకేసారి జరగాలి. ఒకవైపు కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి, మరోవైపు దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతూ ఉంటాయి. రెండు ఒకేసారి పూర్తయితే స్టార్ట్ చేసే జోన్. అలా కాకుండా ముందు నిర్మాణాలన్నీ పక్కన పెట్టి ముందు దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఆపరేషన్స్ అవి చేస్తున్నారంట. అంటే ఫైల్స్ క్లియరెన్స్ అది ఇది బోల్డ్ ఉన్నాయి. తర్వాత పింక్ బుక్ జాడేది 3 నెలలైనా విడుదల చేయని రైల్వే శాఖ అని రాశారు. తర్వాత మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు, సభా ప్రాంగణానికి వచ్చే రోడ్లకు మెరుగులు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు, సభికులకు అల్పాహారము, తాగునీరు, మజ్జిగ, పండ్లు, భోజనము, 10 పార్కింగ్ స్థలాలు.
29వ తేదీ నాటికి మొత్తం ఏర్పాట్లు పూర్తి. మే 2వ తేదీన అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన, ఏర్పాట్లపై మంత్రివర్గం సమీక్ష, మంత్రివర్గ ఉపసంఘం. సో నరేంద్ర మోదీ గారు మే 2వ తేదీన రాబోతున్నారు అమరావతి రాజధాని పనుల పునఃశంకుస్థాపన కోసం. దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మాపై విమర్శలు, కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాల్లోకి చొరబడుతున్నామని ఆరోపణలు, పశ్చిమ బెంగాల్ అల్లర్లపై నివేదిక కోరాలన్న పిటిషన్ మీద కాబోయే సీజేఐ గవా వ్యాఖ్యలు, ఓటీటీ సోషల్ మీడియాలో అశ్లీలతను నిలువరించాలన్న పిటిషన్ పైన ఇదే తరహాలో కేంద్రమే నిబంధనలు రూపొందించాలని వ్యాఖ్య. సుప్రీంకోర్టు ఏమైనా అలిగిందేంటి? ఈ వ్యాఖ్యలు అర్థం ఏంటి, అంతరార్థం ఏంటంటారు? ఇప్పటికే మమ్మల్ని విమర్శిస్తున్నారు, మేమేం చెప్తున్నా, కాబట్టి కార్యనిర్వాహక వ్యవస్థలు ఉన్నాయి కదా, శాసన వ్యవస్థలు ఉన్నాయి కదా, వాళ్ళే నిబంధనలు రూపొందిస్తారు అని సుప్రీంకోర్టు ఇలా మాట్లాడిందంటే, సుప్రీంకోర్టు అంటే కేంద్రం వ్యూహం ఫలించిందంటారా? కేంద్రంలో బీజేపీ ఒక ఎంపీ చేత, ఒక ఉపరాష్ట్రపతి గారి చేత బీజేపీ పెద్దలే మేబీ మాట్లాడించుంటారు. దానివల్ల సుప్రీంకోర్టు డిఫెన్స్లో పడి నెక్స్ట్ ఇచ్చే తీర్పుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. బహుశా అదే జరిగిందేమో. ముర్షిదాబాద్ అల్లర్ల నేపథ్యంలో బంగ్లాలో పరిస్థితిపై రాష్ట్రపతి ఆర్టికల్ 355 కింద నివేదిక కోరాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనుంది. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ₹1.20 కోట్ల మంది ఉపాధి కూలీలకు ప్రమాద బీమా. మంచిదే. పెరిగిన ఎండ, అవును విపరీతంగా పెరిగింది. వంట నూనె తాగేస్తున్నాం. దేశంలో ఏటా తలసరి వినియోగం 24 కిలోలు, 2001తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. ఐసీఎంఆర్ సిఫార్సు కాలపరిమితి 12 కిలోలే. అధిక వాడకంతో ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, అనారోగ్య సమస్యలు. వంట నూనె వాడకం పెరుగుతోంది. రోజుకి 24 కిలోలు అంట ఏటా తలసరి. ఒక మనిషి సంవత్సరానికి 24 కిలోల వరకు వాడచ్చు, కానీ వాడుతున్నారంట. కానీ పరిమితి మాత్రం 12 కిలోలేనంట సంవత్సరానికి. సో నెలకు 1 కిలో చొప్పున ఒక మనిషి, అంటే ఒక ఇంట్లో 4 ఉంటే ఆ ఇంటికి 4 ఆయిల్ ప్యాకెట్లు అవ్వాలి వీళ్ళు ఇచ్చిన ఐసీఎంఆర్ సిఫార్సు ప్రకారం. కానీ ఒక ఇంట్లో 4 ఉంటే ఆ ఇంటికి నెలకి 8 ప్యాకెట్లు అవుతున్నాయనేది వీళ్ళు రాసిన వార్త. కేజీ ప్యాకెట్లు. ట్రంప్ దెబ్బ మరింత తీవ్రం, భారతీయ విద్యార్థులకు పెరిగిన కష్టాలు, వీసా రద్దు బాధితుల్లో 50% మనవాళ్ళే. మరి మాట్లాడాలిగా. చిన్న నేరాలకు దేశ బహిష్కరణ ముప్పు, 14% తర్వాత స్థానంలో చైనా 14%తో. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ గణాంకాలు వెల్లడి. సో ట్రంప్ దెబ్బ వలన భారతీయ విద్యార్థులకు, అంటే వీసా రద్దు చేస్తున్న వాళ్ళలో ఇండియన్సే 50% ఉన్నారంటండి. మరి వీళ్ళిద్దరూ ఇది మాట్లాడుకుంటే బెటర్ కదా. తర్వాత వంట నూనె తాగేస్తున్నారు అని ఇచ్చారు ఒక వార్త. ఎన్నికల సంఘం రాజీ పడింది, ఈసీ వ్యవస్థలో లోపం ఉంది, అమెరికాలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు. ఈయనొకడు ఇంతకుముందు కూడా ఏదో యూనివర్సిటీకి వెళ్ళి ఇక్కడ వ్యవస్థల మీద కామెంట్ చేశాడు, లండన్ వెళ్ళి. ఇప్పుడు అమెరికా వెళ్ళి మన వ్యవస్థల మీద అక్కడ కామెంట్ చేస్తున్నాడు ఆయన. ప్రజలే దేవుళ్ళు. పందులతో కుస్తీ పడితే మనం మురికి అవుతాం. దుబే వ్యాఖ్యలపై ఖురేషీ పరోక్ష విసురులు. నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆగు, గోల్డ్ లక్ష, ఫ్రాన్సిస్ కొన్నమూత, రాజ్యసభ స్థానం బీజేపీకే. నాడు అమిత్ షాతో చంద్రబాబు కీలక భేటీ, అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం. తెరపైకి తమిళ నేత అన్నామలై పేరు. నేటి నుంచి నామినేషన్లు, 5న పోలింగు, దాదాపు కూటమికే ఏకగ్రీవం. సో అదే బీజేపీకి అన్నామలైకి ఇచ్చే అవకాశం ఉందని చూస్తున్నారు. విజయసాయిరెడ్డి కూడా మరోవైపు ప్రయత్నిస్తున్నారు. ఎవరికి ఇస్తారనేది చూడాలి. తర్వాత అమరావతికి జలహారం, ముంపు దుర్భేద్యంగా ప్రజా రాజధాని, 3 రిజర్వాయర్ల నిర్మాణం, జలసిరిని ఒడిసిపట్టేందుకు భగీరథ ప్రయత్నం, 48.3 కిలోమీటర్ల మేర వాగులు కాల్వల ఆధునికీకరణ. నీటి వనరులకు ఇరువైపులా పచ్చదనం బెల్ట్, 2791 కోట్లతో టెండర్లు పిలిచిన ఏడీసీఎల్. సో అమరావతికి వరదలు రాకుండా, వరద నీరు నిల్వ ఉండకుండా, ఆ వరద నీరు మళ్లించడానికి, కొంత స్టోర్ చేయడానికి 3 ప్రాజెక్టులను నిర్మించబోతున్నారు. ప్రజా రాజధానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక హంగులను అద్దుతోంది. ఒకవైపు అభివృద్ధితో పాటు పచ్చదనానికి పెద్దపీట వేస్తూ, మరోవైపు జలవనరులను ఒడిసిపట్టి రాజధానిని ముంపు దుర్భేద్యంగా తీర్చిదిద్దుతోంది.
అందులో భాగంగానే దశాబ్దాలుగా తాడికొండ, మంగళగిరి, తుళ్ళూరు మండలాల్లో గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పాలవాగు, కొండవీటి వాగు ముంపు నివారణ చర్యలపై దృష్టి సారించింది. కొండవీటి వాగు, పాలవాగు వీటి పనులు స్పీడ్గా జరుగుతున్నాయని రాసుకొచ్చారు. ఆఫ్లైన్ లేఅవుట్లకు లైన్ క్లియర్, ఓకే. పరస్పర లబ్ధికి పెద్దపేట, సుంకాలపై కీలక చర్చలు, ద్వైపాక్షిక చర్చలు, వాణిజ్యంలో పురోగతి అని రాశారు. మద్యం కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్టు, డిఎస్సిలో నార్మలైజేషన్, అభ్యర్థుల్లో గుబులు, 4 రోజుల పాటు జరిగే అన్ని పరీక్షలకు ఇదే విధానం, సులువుగా వచ్చిన పేపర్లో మార్కులు కోత, కష్టమైన పేపర్కు మార్కులు జోడింపు, నార్మలైజేషన్ గురించి అవగాహన కల్పించాలంటున్న అభ్యర్థులు, ఆందోళన అక్కర్లేదంటే నిపుణులు. ఏంటి నార్మలైజేషన్ అంటే నాకు కూడా తెలియదు, చూద్దాం. మాజీ డీజీపీ హత్య కేసులో భార్య, కూతురే నిందితులు. ఈసీ తప్పులు చేస్తోంది, రాజీ పడుతోంది. మహారాష్ట్రలో 3 గంటల్లో 65 లక్షల ఓట్లు పడ్డాయి. వీడియోలు అడిగితే ఇవ్వలేదు, చట్టాలు మార్చేశారు. బోస్టన్లో ప్రవాస భారతీయులతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. మండిపడ్డ బీజేపీ, ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్. సో ఈనాడులో ఇంకా లోపల ఇంకా కొన్ని చూసుకుంటే, తదుపరి పోపు ఎవరు, రహస్యంగా ఎన్నుకోనున్న కార్డినల్లు 20 రోజుల వరకు పట్టే అవకాశం, ఓకే. తదుపరి పోపు. తర్వాత బొకారోలో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టుల హతం, మృతుల్లో 1 కోటి రివార్డు ఉన్న కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ కూడా అంట. అసలే మాపై ఆరోపణలు, కేంద్రానికి ఇప్పుడు ఆదేశాలు ఇవ్వాలా? న్యాయ వ్యవస్థపై విమర్శలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. మాకు నష్టం కలిగించారో ఖబర్దార్, అటు అమెరికా, ఇటు డ్రాగన్ హెచ్చరికలు, అడకెత్తరలో ప్రపంచ దేశాలు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార వాణిజ్య సుంకాలు విధించినప్పటి నుంచి చాలా ప్రపంచ దేశాల పరిస్థితి. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం పరాకాష్ఠకు చేరిన నేపథ్యంలో పలు దేశాల పరిస్థితి అడకెత్తరలో పోకచెక్కలా తయారైంది. బాధ్యతల నిర్వహణలో ఈసీ రాజాని ఇచ్చారు. తర్వాత వారు హంతకుల కంటే ప్రమాదకరం, చిన్నారుల విక్రయాలపై సుప్రీంకోర్టు. దేశ రాజధాని ప్రాంతంలో ఇటీవల అదృశ్యమైన 6 పిల్లలను రక్షించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. పిల్లలను లేదా పిల్లలను కొంతమంది అద్దెకు తీసుకొని ఆ పిల్లలతో యాచనకు వెళ్తారు, చాలామంది భిక్షాటనకు వెళ్తారు. మనకి విజయవాడలో కూడా ఆ సంస్కృతి ఉంది. విజయవాడలోను, హైదరాబాద్లో చిన్న పిల్లలతో వచ్చేవాళ్ళు మేబీ వాళ్ళ సొంత పిల్లలు కాకపోవచ్చు. నాగరిక్ దేవోభవ, పరిపాలన వర్గానికి మోదీ మంత్రోపదేశం. తమ విధానాలు 1000 ఏళ్ల కోసమని ప్రధాని. మంచిది. సిద్ధి వినాయకుడి సేవలో ఎలాన్ మస్క్ తల్లి మే, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తల్లి మే మస్క్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్తో కలిసి ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి వెళ్ళారంట. 2023 ఇంటర్ విద్యార్థులకు జేఈఈ పిటిషన్ కొట్టివేత, అర్హతలో విధానపరమైన నిర్ణయం అన్న సుప్రీంకోర్టు. సరే, మొత్తానికి ఇవి అన్ని పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతిరోజు కూడా చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మీరందరూ కూడా లైక్ చేసి మ్యాక్సిమం మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.